షాలోమ్ ఎవ్రీవన్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జీవాహారము మార్కు సువార్త మొదటి అధ్యాయము 15వ వచనము. కాలము సంపూర్ణమయ్యున్నది, దేవుని రాజ్యము సమీపించియున్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. Mark chapter 1 verse 15. And saying, the time is fulfilled and the kingdom of God is at hand. Repent ye and believe the gospel. Hallelujah. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యోహాను ప్రవక్త చేత బాప్తిస్ము తీసుకుని 40 దినములు శోధింపబడుచు ఉపవాసం ఉండి ఆయన శోధన కాలము పూర్తి అయిన తర్వాత దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిన తర్వాత ఆయన సువార్త ప్రకటించుటకు దేవుని శక్తితో మొదలుపెట్టినారు. ఆయన మొదలు దేవుని సువార్త ఈ విధంగా ప్రకటిస్తున్నారు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందండి. రిపెంట్ యువర్ సెల్ఫ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. బాప్తిస్ము ఇచ్చే యోహాను కూడా ఆయన అరణ్యంలో కేక వేచిన ఒక శబ్దముగా యెషయా ప్రవచనము ఫుల్ఫిల్ చేస్తూ ఆయన సువార్తను మొదలుపెట్టినప్పుడు ఈ విధంగానే ప్రకటించున్నారు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో పశ్చాత్తాపపడండి, పరలోక రాజ్యము సమీపించినదని ఆయన ఎలుగెత్తి ప్రజలకు సువార్తను ప్రకటించినారు. పాపము చేయవారిని, సువార్తను అడ్డుకుంటున్న, ఎన్నో ప్రశ్నలతో వేధిస్తున్న మతాధికారులను ఆయన చూసి, సర్ప సంతానమా, మీకంటే సుంకరులు, వేశ్యలు ముందుగా పరలోక రాజ్యం చేరతారని ఆయన గద్దించినారు. దేవుని వాక్యము ఎంతో హెచ్చరికలతో భయము కొల్పే విధముగా ప్రజలందరూ మారు మనసు పొందుటకు సిద్ధ మనసు కలిగేవారుగా ఆయన ప్రకటించి ఉన్నారు సువార్తను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సువార్త విశ్వసించాలంటే, దేవుని వాక్యము నమ్మాలంటే నీవు కూడా దేవుని వాక్యముగా మారాలి. ప్రభు ఈ లోకమునకు వెలుగైనారు కనుక మీరు కూడా వెలుగు అని చెప్పినారు. అందరినీ వెలిగిస్తూ చీకటిలో మీ యొక్క వెలుగును ప్రసరింపచేస్తూ దేవుని యొద్దకు అందరిని తీసుకురావాలని ఆయన చెప్పినారు. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. యేసుప్రభు వారు లోకమునకు ఉప్పు, అలాగే మనం కూడా ఉప్పు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఆ పరిస్థితులన్నీ రుచికరమైనవిగా మారిపోతాయి. నిర్జీవమైనవన్నీ జీవముతో తొణికిసలాడతాయి. నీవు కూడా ఆ విధంగా ఉండాలి. నీ వలన అనేక మంది జీవితాలు రుచికరంగా మారాలి. దేవుని రుచి చూచి తెలుసుకున్నట్లుగా నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. పేతురు తన ప్రత్యక్షతను పొందుకున్నారు. నీవు దేవుని క్రీస్తు అని చెప్పినారు. నీవు దేవుని వాక్యమును నమ్మాలి, విశ్వసించాలి, ఆయనకు సాక్షిగా జీవించాలంటే ఆ ప్రత్యక్షతను నువ్వు పొందుకోవాలి. దేవుని ప్రత్యక్షత లేకుండా నువ్వు దేవుని ఆరాధించలేవు. దేవుని ప్రత్యక్షత లేకుండా నువ్వు ఆయన వాక్యాన్ని బిలీవ్ చేయలేవు. ఆయన కొరకు సాక్షిగా జీవించలేవు. కనుక దేవుని ప్రత్యక్షతను పొందుకున్నటకు ఆయన పాద సన్నిధిలో మొరపెట్టండి. అప్పుడు దేవుని సాక్షిగా మీరు జీవించగలుగుతారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు లోకంలో పడిపోకుండా ఉన్నట్లుగా ప్రత్యక్షత మిమ్మల్ని నిలబెడుతుంది. ఆయన నుండి ప్రత్యక్షతను పొందుకొనకుండా ఆయన్ను విశ్వసించడం అనేది అసాధ్యము. తండ్రి తన్ను పంపినవాడు తండ్రిని ఎరుగును, అలాగే ఆయనందు విశ్వాసం ఉంచిన వారు కాకుండా, దేవుడు బయలుపరిచిన వారు కాకుండా మరెవరు కూడా ఆయనను విశ్వసించలేరని ప్రభువే సాక్ష్యం ఇచ్చున్నారు. కనుక దేవుణ్ణి తెలుసుకొనుటకు మీరు ఎక్కువగా ప్రయత్నించండి, ఆయన అర్థం చేసుకునండి. ఈ కాలంలో ఇటువంటి సువార్తను మనం ఎక్కడ చూడలేం. సినాప్టిక్ గాస్పల్లో మొదటి గాస్పల్గా ఉన్న మార్కు సువార్త రోమా కాలంలో రచించబడింది. రోమీయులు అప్పుడప్పుడే ట్రాన్స్‌పోర్ట్‌ను బాగా అభివృద్ధి చేస్తా ఉన్నారు. దేవుని సువార్త ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశంకు వేగంగా వెళ్ళడానికి ఆ రోజుల్లో చాలా సహాయపడింది. నిజానికి రోమా సామ్రాజ్యంలో దేవుని ప్రజలు, యూదా ప్రజలు పన్ను కడుతూ చాలా బాధలు పడుతూ ఉన్నారు. వారికి ఎటువంటి సువార్త ప్రకటిస్తే త్వరగా దేవుడి దగ్గరికి వస్తారో తెలుసా? మిమ్మల్ని దేవుడు ఆశీర్వదింపబోతున్నాడు, మీకు పెద్దగా ఇల్లు రాబోతున్నాయి, వాహనాలు రాబోతున్నాయి అంటూ లోకపరమైనటువంటి మెటీరియల్ థింగ్స్, మెటీరియల్ బ్లెస్సింగ్స్ ఒకవేళ చెప్పినట్లయితే త్వరగా దేవుడి దగ్గరికి వస్తారు కదా, మీకు విడుదల కలగబోతుంది అని
కానీ ఇదంతా ఈ లోకపరమైనటువంటి విడుదల. నిజమైన విడుదల ఏంటంటే, ఈ లోకము పాప సంకెళ్ళ నుంచి దేవుని యొద్దకు రావడం నిజమైన విడుదల. పశ్చాత్తాపపడడం, మారు మనస్సు పొందడం. ఇటువంటి బోధలు ఇప్పుడు కరువైపోతున్నాయి. ప్రియ సహోదరి, సహోదరులారా, పరిశుద్ధాత్మ పూర్ణులై దేవుడు ప్రకటించినట్లుగా దేవుని వాక్యం ప్రకటించే సంఘంలో మీరందరూ కట్టబడుదురుగాక. మారు మనస్సు పొందండి. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఈ లోకంలో ఉన్నవన్నీ అశాశ్వతమైనవి. మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతుకుట నేర్చుకునండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం 10వ వచనంలో ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని, భూమి మీద ఉన్నవే కానీ సమస్తము క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసినవన్నీ ఏర్పాటు ప్రకారం ఆయన దయా సంకల్పంలో మీ అందరికీ నెరవేరుతాయి. అధైర్యపడకండి, నిరుత్సాహపడకండి. దేవుని సన్నిధిలో ధైర్యము కలిగి జీవించండి. ధైర్యముగా ఆయన కృపాసనము యొద్దకు వెళ్ళి మొరపెట్టండి, పశ్చాత్తాపపడండి, పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనండి. దేవుడి వాక్యమును మీ అందరి జీవితాల్లో ఫలింపజేయును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, సర్వ సృష్టికి ఆధారభూతుడా, నిన్న, నేడు, రేపు నిరంతరము ఏకరీతిగా ఉన్న తండ్రి, అల్ఫా ఒమేగా అని వాడ మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఈ లోకంలో ఎవరైతే ప్రభా ఆశీర్వాదముల కొరకు, మెటీరియల్ థింగ్స్ కొరకు ప్రభా చింతపడుతూ, బాధపడుతూ, వారి యొక్క భారమును మీ మీద వేయకుండా వారి మీద వేసుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రభా. వారిని దర్శించండి. మీ యొక్క ప్రత్యక్షతను వారికి దయచేయండి తండ్రి. వారి చింత యావత్తును కొట్టివేయండి. విడుదలను దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క విషయంలో మీ కొరకు నీతిగా జీవిస్తూ, మీ యొక్క రాజ్యమును, మీ యొక్క నీతిని వెతుకుటకు పూనుకుంటూ ప్రభువా మీలో తమ జీవితాలను కట్టుకున్న భాగ్యమును దయచేయమని ప్రతి బిడ్డను ఆశీర్వదిస్తూ, ఆత్మీయంగా ఫలభరితమైన జీవితము జీవించులాగున దీవిస్తూ, వారి యొక్క జీవితాలన్నిటిని మీ పాదసన్నిధిలో సమర్పిస్తూ, త్వరలో రాబోచున్న యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ గ్రేట్ డే ఎవ్రీవన్.